దుబ్బాకలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్. దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. రేకులకుంట ఎల్లమ్మ మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ 1వ అభ్యర్థిని రమ్య రాజేష్ ను గెలిపించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మలాయపల్లిలో ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోనే పట్టణ పల్లె వికాసం జరిగిందని, రేవంత్ రెడ్డి హయాంలో వికారంగా మారిందన్నారు. గ్రామాలకు ట్రాక్టర్లు, శ్మశాన వాటికలు, నర్సరీలు, ఇంటింటికి త్రాగునీరు అందించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ట్రాక్టర్లు డీజిల్ పోయలేని పరిస్థితి దాపురించిందన్నారు. వ్యవసాయ నియోజకవర్గమైన దుబ్బాకలో మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో పాటు కాలువలు నిర్మించుకొని నీళ్లు పారించుకోవడం జరిగిందన్నారు. 2 ఏళ్లు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉప కాలువలు కూడా నిర్మించలేదని ఆయన విమర్శించారు. 2 ఏళ్ల తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని ఆయన భరోసా ఇచ్చారు. కావున బీఆర్ఎస్ పార్టీ 1వ అభ్యర్థిని రమ్య రాజేష్ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. మరి దుబ్బాక ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాం. మరి సంవత్సరం దాటిపోయింది, ఎలక్షన్ లేక. మరి అన్నీ కూడా గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఈ పల్లెలన్నింటినీ కూడా మల్లయ్యపల్లి అంటే ఎవరికి తెలిసేది కాదు. మరి ఈరోజు మున్సిపాలిటీలనే 1వ నెంబర్ అంటే నంబర్ 1. మరి ఎక్కడో మారుమూలకున్న గ్రామాన్ని నంబర్ 1 మున్సిపాలిటీ వార్డు చేసిన ఘనత మరి కేసీఆర్ది. మరి ఈరోజు గతంలో 10 రూపాయలు కావాలి, ఊరికింత మట్టి పోసుకోవాలి, ఓ రోడ్డు పోసుకోవాలంటే మరి నానా తిప్పలు పడేది. ఇవాళ మున్సిపాలిటీ కలిపినాక బ్రహ్మాండంగా ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. మరి ఈరోజు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఈరోజే మీ వార్డులోనే నంబర్ 1 వార్డులోనే ఈరోజు ఎలక్షన్ ప్రచారము స్టార్ట్ చేసుకున్నాం. మరి మల్లన్న గుట్టకు పోయి దేవుణ్ణి మొక్కుకొని మరి ఈరోజు మల్లాయపల్లి గ్రామంలో మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి, రమ్య మీద ఉండాలని చెప్పి ఒక దళిత మహిళ, మరి ఇక్కడే లోకల్గా ఉండే అమ్మాయి, ఒక చదువుకున్న అమ్మాయి, మరి గతంలో పనిచేసిన అనుభవం కూడా ఉన్నది రజితతోటి. చాలా సందర్భాలలో కూడా అన్ని గ్రామాలు తిరిగి అన్ని ఎలక్షన్లనే కాదు అభివృద్ధిలో కూడా మరి నేను ఉంటా, నాకు అవకాశం ఇవ్వమని రమ్య ముందుకొచ్చింది. మరి మీ గ్రామానికి అవకాశం ఇచ్చినాం. దుబ్బాగా ఉన్నా, అటు బీసీ కాలనీ ఉన్నా, మా మల్లాయపల్లెలకే మరి కౌన్సిలర్ ఇవ్వాలని చెప్పి మరి అందరు అడిగిన తర్వాత నేను కాదనలేక మరి దుబ్బాకలో ఎక్కువ ఓట్ల శాతం ఉన్నప్పటికీ మరి మల్లాయపల్లెకే నేను అవకాశం ఇచ్చిన. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మరి మా గ్రామానికి ఇంత పెద్ద అవకాశం వచ్చింది. మున్సిపాలిటీలనే నంబర్ 1 వార్డు, ఇంకా కూడా మనం అభివృద్ధి చేసుకుందాం. మరి దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసుతోటి రమ్యను దీవించి మరి మున్సిపాలిటీకి పంపినట్టయితే మరి 1వ వార్డు మరి మున్సిపాలిటీలనే 20 వార్డులలో ఈ 1వ వార్డుకు బ్రహ్మాండంగా అభివృద్ధి నిధులు తెచ్చే బాధ్యత ఆ ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా. మరి రమ్య తీసుకుంటుంది. మరి గతంలో రజిత మరి వార్డు నెంబర్ గెలిపించారు. మరి దాదాపు మోర్లు కూడా కంప్లీట్ చేసుకున్నాం. కొన్ని రోడ్ల సమస్య ఉన్నది. మరి ఆ రోడ్ల సమస్య కూడా ఖచ్చితంగా ఎలక్షన్ అయిన తర్వాత 2-3 నెలల ఆ రోడ్లు వేపించే బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఈ గ్రామానికి కూడా మరి సాగునీరు కోసం కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా మరి ఆ నీళ్లు కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి అయింది. మీరందరూ ఆశీర్వదించండి, తప్పకుండా తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ప్రభుత్వం వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. గతంలో ఇచ్చిన నిధులు తప్ప ఈ 2 ఏళ్లలో ఒక్క నయా పైసా కూడా నిధులు ఇవ్వలేదు. మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆరే ఉంటాడు. దయచేసి మల్లాయపల్లి గతంలో కేసీఆర్కు చాలా ప్రేమ అభిమానం ఉన్న గ్రామం మల్లాయపల్లి గ్రామం. మరి మీ గ్రామానికి కౌన్సిలర్ అవకాశం వచ్చింది. దయచేసి ఆశీర్వదించి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపియండి. ఖచ్చితంగా రోడ్లు కానీ, మరి మంచినీటి సమస్య కానీ, మరి అదేవిధంగా పొలాలకు కాలువలు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీరు మొట్టమొదటిసారి ఈరోజు మరి అడుగుతున్నా.
మరి దయచేసి మీరందరూ ఆశీర్వదించవలసిందిగా మీ అందరిని కూడా విన్నవించుకుంటున్నాను. జై తెలంగాణ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.